హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కార్యేష దాసి కరణేశ మంత్రి, భోజేశ మాత శైనేశ రంభ, ఇలా అన్నిటా నీవే, సమస్తం నీవే. ఓ మగువా అందుకోమా నీరాజనాలు. మహిళ తలుచుకుంటే అసాధ్యమైంది ఏదీ లేదు. కుటుంబం, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సత్తా కలిగిన వారు. వంటింటికే పరిమితం కాకుండా రాజ్యాలను కూల్చే, ప్రభుత్వాలను మార్చే, తరాలను నిర్మించే అపారమైన శక్తి స్థౌర్యం వారికి ఉన్నాయి. నేటి తరాల మహిళలు స్వేచ్ఛగా, ధైర్యంగా, దర్జాగా జీవిస్తున్నారు. అలానే మనోజ నంబూరి వృత్తిరీత్యా విజయవాడ రూరల్ మండలంలోని వెంకటాపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలు పైగా ప్రేమ వారితో నిరంతరం గడిపే ఈ వృత్తిని ఆమెకు ఒక ఫ్యాషన్గా ఎంచుకున్నారు. చదువంటే పుస్తకాలు ఒకటే కాదని నమ్మే మనోజ వారికి స్పెషల్ కరికులం డిజైన్ చేసుకొని కథలు, పాటలు, నాటికలు, బుర్ర కథలు, పద్యాలు నేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల చేత అభినయం చేయిస్తున్నారు. అలాగే పాఠశాలలోని కొంత స్థలంలో కూరగాయలను పండిస్తున్నారు. దీనివల్ల పిల్లలకు వ్యవసాయం పట్ల అవగాహన, మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఏర్పడి తమ ఇంట్లో కూడా మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా కూడా మెచ్చుకున్నారు. సో ఆమె ఈరోజు మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే తల్లి. మ్యామ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలానే మీకు హ్యాపీ ఉమెన్స్ డే. నీకు కూడా తల్లి. సో అసలు మీ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది? మీరు ఒక టీచరు అంటే ఒక ఈ ప్రొఫెషనల్ జాబ్ని చేస్తున్నారు, ఒక ప్యాషన్గా ఎంచుకున్నారా, దీన్ని చెప్తారా మాకు? అవును, ఎగ్జాక్ట్లీ. ప్రేక్షకులు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరికీ. నేను ప్యాషన్గానే ఎంచుకున్నాను, తను కరెక్ట్గా చెప్పింది. ఎందుకంటే నాకు చిన్నపిల్లలతో గడపడం చాలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళ అమాయకమైన ప్రశ్నలు కానీ, వాళ్ళ మొహాలు కానీ చూస్తే నాకు ఆకలి దప్పులు ఉండవు అనమాట. అందుకని మా నాన్నగారు బ్యాంకు టెస్టులు రాయమని తెగ పోరినా కూడా నేను టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నానని ఆ రోజుల్లోనే చెప్పగలిగాను. అట్లానే నాకు జాబ్ వచ్చింది. ప్రైమరీ స్కూల్ టీచర్గా ఉండడం కూడా నాకు ఒక వరం అని చెప్పాలి. ఎందుకంటే 5 క్లాసుల వరకు ఉంటారు పిల్లలు, 11 ఇయర్స్ అలా ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళకి మనమే రోల్ మోడల్గా ఉంటాము. మనం ఏం చెప్పినా వాళ్ళు వింటారు. అయితే నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది ఏమిటంటే, ఎన్నో మారాలని మనం అనుకుంటూ ఉంటాం. అందరిలాగే నేను కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి బాధలు చూసినప్పుడు, నేరాలు చూసినప్పుడు, ఘోరాలు చూసినప్పుడు, అయ్యో వీళ్ళకి ఒక మంచి టీచర్ లేరా, ఒక మంచి పద్యం చిన్నప్పుడు వీళ్ళు చదువుకొని లేరా, లేకపోతే తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇవ్వలేదా, వీళ్ళ ఇంట్లో తాత నాయనమ్మలు లేరా, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నాకు వస్తూ ఉంటాయి. అప్పుడు నాకు నా బాధ్యత తెలిసిందనమాట. టీచర్ చేయగలరు ఇవన్నీ కూడా. నేను సమాజంలో ఉన్న అన్నిటినీ మార్చలేను, అందరినీ మార్చలేను. చెప్పాలంటే పెద్దవాళ్ళని ఎవరూ మార్చలేము. ఎన్నో క్లాసెస్ ఇస్తూ ఉంటాము, ఏవో చేస్తూ ఉంటాం, కానీ ఎవరు మారరు, వింటారు అంతే. కానీ విని మారి టీచర్ చెప్పారని ఆచరించేది మాత్రం అమాయకమైనటువంటి పిల్లలు. కాబట్టి నేను అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మార్పు అనేది నా చేతుల్లోకి వచ్చిన పిల్లల నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. అందుకోసం నేను కొన్ని విషయాలను ఎంచుకున్నాను అనమాట కరికులంలో. ఎస్ మ్యామ్, చాలా మంచి విషయం మ్యామ్ ఇదైతే. అండ్ అలానే సో ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లల చేరిక అనేది ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ప్రైవేట్ సంస్థలతో పోలిస్తే చాలా తక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో మీ పాత్ర ఎంతవరకు ఉంది దానిలో? చాలా కరెక్ట్ అమ్మా. ఈరోజు పోటీ అయిపోయింది. మా టీచర్ వృత్తి కూడా అనేక టెన్షన్స్తో ఉండింది. ఎందుకంటే ముందు స్కూల్ నిలబెట్టుకోవాలి. అయితే ఇది హై స్కూల్లో నో డౌట్ అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. అక్కడ ఏ హై స్కూల్ మూతబడినట్టు కానీ, పిల్లలు లేరని కానీ లేదు. మరి ఎందుకు ప్రైమరీలో మాత్రమే స్కూల్స్ మూతబడుతున్నాయి, అక్కడ మాత్రమే ఎందుకు తగ్గుతున్నారు అంటే, గ్రామాలలో మేము పనిచేసేది, నేను ఏం మాట్లాడినా మండల్ స్కూల్స్లో మాట్లాడుతున్నాను, అది టౌన్కి అన్వయం కాదు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న కూలీ నాలి రోజువారీ డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు ఎవరో ఆ గ్రామంలోని ఒకరిద్దరు మోతుబరులను చూసి ఆ పిల్లలు చక్కగా తయారయ్యి టక్ చేసుకొని ఎంతో కొంత ఫీజు కట్టుకుంటూ బస్సులో ఎక్కి పువ్వుల్లా వెళ్ళి పువ్వుల్లా రావడాన్ని చూసి అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే సప్పో చేసి ముందు అడ్మిషన్ ఫీజు కట్టేసి పిల్లల్ని అందులో వేసేస్తున్నారు. మన స్కూల్ వాళ్ళకి కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రావాలనే కోరిక, అంటే దాని అవసరం కూడా జనం గుర్తించారు పేరెంట్స్.
కాబట్టి ఇంగ్లీష్ రావాలి అంటే కాన్వెంట్లోనే, కార్పొరేట్ స్కూల్లోనే సాధ్యం అవుతుంది అనేది ఒక అపోహలో వాళ్ళు ఉన్నారు. కానీ నన్నడిగితే మా టీచర్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు ఇంగ్లీష్ మీడియం కూడా ట్రై చేసినాయి. చాలా చక్కటి బోధన చేస్తున్నాం. ఎందుకంటే మేము నిరంతరం ట్రైనింగ్స్ తీసుకుంటాం. పిల్లల కోసం, పిల్లల పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం చదువు ఒక్కటే కాదు. సో, గవర్నమెంట్ స్కూల్‌లో ఏ టీచర్ అయినా పాఠంతో పాటు ఒక మంచి విషయాన్ని చెప్పకుండా ఇంటికి వెళ్ళరు. అది కాన్వెంట్‌లో జరగదు. సో, ఈ 6, 7 తరగతులకొచ్చేసరికి వాళ్ళు కాన్వెంట్‌కి వెళ్ళిన పిల్లలు అటు తెలుగు రాక, ఇటు ఇంగ్లీషు రాక, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో! మనం అనవసరంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఈ చిన్ని కాన్వెంట్ స్కూల్స్‌లో వేశాము అని రియలైజ్ అయ్యి, అప్పుడు మళ్ళీ వాళ్ళందరిని తీసుకొచ్చి హై స్కూల్‌లో వేస్తారు. దానివల్ల చాలామంది చాలా లాస్ అవుతున్నారు. పిల్లలు అప్పుడు ఎకస్టమ్ కాలేరు. ఎటూ ఉండలేరు వాళ్ళు. ఏది ఫ్లూయెంట్‌గా చదవలేరు. కాబట్టి ప్రైమరీ స్కూల్స్ ఈ విధంగా దెబ్బతింటున్నాయి నాకు తెలిసి. మంచి తల్లి. యెస్ మ్యామ్. సో, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చినియి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంకా చాలా మెరుగుపడ్డాయి గవర్నమెంట్ స్కూల్స్ అనేవి. సో, ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? చదువు ఏ విధంగా ఉంది? ఇంతకుముందు చెప్పినట్టుగా టీచర్స్ చాలా కష్టపడుతున్నారు. మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. 100% రిజల్ట్ కావాలని మాకు ప్రెషర్ ఉంది. వీటన్నిటిని తట్టుకుంటూ మేము ఈ పిల్లల్ని నిలబెట్టుకోవడం కోసం చాలా శ్రమ పడాల్సొస్తుంది. నేను చేసింది ఏంటంటే, ముందు పిల్లలు కాన్వెంట్‌కి వెళ్ళకుండా మా వైపు తిరగాలంటే మేము అష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక మంచి విద్యను అందిస్తామని చెప్పి పేరెంట్స్‌కి అష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, నేను అలా ట్రై చేశాను. కానీ నాకు సరిపడిన పిల్లలు రాకపోవడంతో నేనేం చేశానంటే పక్క గ్రామానికి వెళ్ళి నేను క్యాంపెయినింగ్ నిర్వహించాను. నేను సింగిల్ టీచర్‌ని. పిల్లలు లేకపోవడం వల్ల ఒక టీచరు లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయారు. సింగిల్ అయిపోయాను. నా పట్టుదల ఏంటంటే అక్కడ మీరు ఇందాకే చెప్పినట్టు చక్కటి వాతావరణం ఉంది. చక్కటి గ్రౌండ్ ఉంది. తోట పెంచుకుంటున్నాము. నాకు చాలా అనుబంధం ఉంది స్కూల్‌తో. ఇలాంటి స్కూల్‌ని, ఇంత చక్కటి గ్రౌండ్ ఉన్న స్కూల్‌ని, చక్కటి ప్యూర్ మైండ్స్‌తో ఉన్న చక్కటి పిల్లల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు. అందుకని నేను ఏం చేశానంటే స్కూలు నిలబడాలంటే స్ట్రెంగ్త్ పెరగాల్సి ఉంటుంది. 21 కంటే తక్కువ ఉంటే ఆ స్కూల్‌ని క్లోజ్ చేస్తారు. అది గవర్నమెంట్ రూలు. సో, నేను పక్క 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అప్పారాపేట అనే చోటుకి వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి, కాన్వెంట్‌కి ఆల్రెడీ వెళుతున్న పిల్లల పేరెంట్స్‌ని కలిసి నేను నా అష్యూరెన్స్‌ని ఇచ్చాను. మీకు ఇంగ్లీష్ చెప్తాను, హిందీ చెప్తాను, పిల్లల్ని ఆల్ రౌండర్స్‌గా తయారు చేస్తాను. నన్ను నమ్మండి. 1 ఇయర్ నాకిచ్చి చూడండి. మీకు రిజల్ట్ కనిపించకపోతే మీ పిల్లల్ని మీరు తీసుకువెళ్ళి మళ్ళీ కాన్వెంట్‌లో వేసుకోండి అని ఒక కండిషన్ మీద వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమిటంటే వాళ్ళకి నుంచి నా స్కూల్‌కి 3 కిలోమీటర్స్ కాబట్టి ఒక ఆటోని పెట్టి ఆ ఫేర్ నేనే ఇవ్వడానికి నేనే సమ్మతించాను. నేనే ప్రపోజ్ చేశాను. అప్పుడు అక్కడి నుంచి ఒక 10 మంది పిల్లల వరకు వేరే గ్రామం నుంచి నా స్కూల్‌కి అండ్ ఇదొక సక్సెస్ అనే నేను చెప్తాను. ఎందుకంటే మా స్కూల్ నుంచి కాన్వెంట్‌కి వెళ్ళిన పిల్లలు స్టడీసే ఉన్నాయి గానీ, కాన్వెంట్ నుంచి తిరిగి వన్స్ కాన్వెంట్‌కి వెళ్ళిన పిల్లలు మళ్ళీ మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్‌ని గౌరవించి రావడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. అది మాత్రం నేను సాధించాను. నాకు దానికి చాలా సంతోషంగా ఉంది. యెస్ మ్యామ్. అసలు మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు మ్యామ్? ఏంటి అసలంటే ఈ దిశగా నడిపించింది, ప్రేరేపించింది ఏంటి మీకు? ఎవరు? చెప్పాలంటే మన అందరి ఇళ్ళల్లో కూడా మన అమ్మమ్మల నుంచి, తాతల నుంచి రోల్ మోడల్స్ ఉంటారు. మనలో ఏదైనా సంస్కారం ఉంది అంటే అది అమ్మల నుంచో, మన తాత నుంచో నేర్చుకుంటాం. వాళ్ళు చెప్పిన కథలు అవ్వచ్చు, వాళ్ళ ప్రవర్తన అవ్వచ్చు. పైగా వాళ్ళు మనతో ఎక్కువసేపు గడిపేవాళ్ళు. అందువల్ల తల్లిదండ్రుల్ని చూడాలని అలాంటి కొన్ని భావాలు మనకి ఇప్పటికీ ఉన్నాయి. ఈ జనరేషన్‌లో అది లేదు. అదెందుకో కూడా మనిద్దరం మాట్లాడుకుందాం. ఇన్‌స్పిరేషన్ ఎవరని మీరు అడిగారు కదా! మా తాతగారు టీచర్. ఓకే. మా అమ్మ టీచర్. మా అమ్మ కాకినాడ తాయారమ్మ గారు. ఆవిడ రిటైర్ అయ్యారు. 82 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు. తనని చూస్తూ ఉండేదాన్ని నేను. మా అమ్మ ఎంత ఎంజాయ్ చేసేదంటే స్కూల్‌కి నేను వెళ్ళినప్పుడు ప్రతి పిల్లవాడిని అరే అన్నయ్య ఇటు రారా నీ పలక తేరా, అరేయ్ ఇలా ఒరే అని ఏదో సొంత పిల్లల్లాగా మమ్మల్ని పిలిచినట్టే అమ్మ పిలుస్తూ ఉండేది. సో, వాళ్ళందరూ అమ్మని చాలా ప్రేమిస్తూ ఉండేవారు. అమ్మ ఒక ఉద్యోగం చేస్తున్నట్టు నాకు అనిపించేది కాదు. వాళ్ళతో ఎంజాయ్ చేసి ఇంటికొస్తుంది అనిపించేది. అంటే ఒక ప్యాషన్ ఉంటేనే అలా చేయగలరు మ్యామ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. తర్వాత ఇప్పుడు కూడా మా అమ్మ బర్త్‌డేకి వాళ్ళందరూ ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన వాళ్ళందరూ ఒక పూల మొక్క తీసుకొని అమ్మ దగ్గరికొచ్చి అమ్మ కాళ్ళకి మొక్కి టీచర్ గారు మీ వల్లే ఇట్లా, మీరు అక్షర జ్ఞానం ఇచ్చినందుకు ఇట్లా అని చెప్తూ ఉంటారనమాట. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ క్షణాల్లో.
నేను తాతయ్య నుంచి, అమ్మ నుంచి టీచర్‌ని అవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. ప్యాషన్ అని చెప్పాలి. అందుకే నేను ఏ మాత్రం కష్టం లేకుండా నాకెంత ఒత్తిడున్నా గూడా నా పిల్లలతో హ్యాపీ గడుపుతాను. ఆదివారం కూడా నేను మా పిల్లలు ఆదివారం కూడా స్కూల్ పెట్టండి మేడం అని గారాలు చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు యానివర్సరీ పెట్టాను 18న. అందుకని నేను 6:00 వరకు స్కూల్లోనే ఉండి వాళ్ళకి నాటికలు, డాన్స్‌లన్నీ మళ్ళీ నేర్పిస్తున్నారు. ఒక్కదాన్నే 12 ఐటెమ్స్‌ని సో బుర్రకథలు మీరు ఒక అన్నీ. బెస్ట్ టీచర్ వాళ్ళకిప్పుడు చాలా. అవును. నేను వాళ్ళని చాలా ప్రేమిస్తాను. వాళ్ళ వల్లే నాకు నా లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉందని చెప్తాను. ఓకే మ్యామ్. అంటే వాళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నారు మీరు చాలా. అండ్ టీచర్ అంటే వచ్చారు, పాఠాలేదో చెప్పారు, వెళ్ళిపోయారు అనే విధంగా కాకుండా మీరు మొక్కలు నాటిస్తూ, కూరగాయలను పండిస్తూ అండ్ వాళ్ళతో చేయిస్తూ పర్యావరణం గురించి గూడా వాళ్ళకి వివరిస్తూ, చెప్తూ చాలా మంచి విషయం అసలది. పిల్లలకి ఈ వయసులో నుంచే అలా నేర్చుకోవడం. అండ్ మీరు అలా చేయడానికి కూడా లోకేష్ గారు ప్రశంసించారు. ట్విట్టర్‌లో మిమ్మల్ని పోస్ట్ చేసి అభినందించారు. అసలు ఆ భావన ఎలా ఉంది? ఎలా ఫీల్ అయ్యారప్పుడు? అసలు మీకెందుకు ఆ థాట్ వచ్చింది ఇలా చెయ్యాలి అని? అంటే ఈ లోకేష్ గారు అభినందించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా ఫేమ్ వచ్చింది. మా పిల్లలు బాల రైతులుగా ప్రపంచానికి తెలిసింది. సార్ ట్వీట్ వల్లే. అందుకు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న టీచర్ ఏదో చేస్తే దాన్ని ఆయన అభినందించాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ నుంచి నాకు ఇంత అప్రిసియేషన్ కూడా రాలేదు కాబట్టి ఆయన డౌన్ టు ఎర్త్ చూస్తారు. అందరిని అప్రిషియేట్ చేసే గొప్ప మనసు ఆయనకుంది. ఆయనకి కృతజ్ఞతలు. అయితే నేను సర్వీస్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి నా అదృష్టం ఏమిటంటే, ఏ స్కూల్‌కి వెళ్ళినా ఒక ప్లే గ్రౌండ్ ఉండడం. అంటే నేను నమ్ముతాను సంకల్పం ఉన్నప్పుడు అవి ఖచ్చితంగా మనకి ఎదురు పడతాయని నేను గట్టిగా నమ్ముతాను. సో, ఎక్కడ నాకు స్థలం కనపడినా వెంటనే మొక్కలు వేయడం అనమాట. ఆ పరిసరాల్లో నేను ఒక 2 మొక్కలు నాటితే చాలు. మూడో మొక్క నుంచి నా పిల్లలే తీసుకొస్తారు. వాళ్ళే నాటుతారు. ఎందుకంటే పిల్లలకి మనం ఇలా చేయాలని చూపిస్తే చాలు. చేయమని అసలు చెప్పనే అవసరం లేదు. ఇట్లా ఈరోజు నా పిల్లలందరూ స్కూల్లో నేను 8:00 వెళ్ళిపోతాను. అంటే ఎందుకు వెళ్ళిపోతారు అంటే 9:00కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కరిక్యులమ్ దెబ్బతినకుండా, వాళ్ళ సబ్జెక్ట్స్‌కి ఏమి ఎఫెక్ట్ కాకుండా, ఎండ రాకుండా కూడా 8:00 ఎండ చాలా మంచిది డి విటమిన్. సో, అప్పుడు మేము హ్యాపీగా హాఫ్ ఎన్ అవర్ ముందు వెళ్ళడం మొదలుపెట్టాను. నా పిల్లలు కూడా ఆటోమేటిక్‌గా 9కి లేజీగా వచ్చేవాళ్ళందరూ నాకంటే ముందు రావడానికి ట్రై చేయడం. అంటే వాళ్ళు అక్కడ పిల్లలే. నేను కొంచెం 3 కిలోమీటర్స్ నుంచి ఇంటి నుంచి వెళతాను. నేను వెళ్ళేసరికే వాళ్ళు వాటరింగ్ చేసుకుంటూ, కలుపు మొక్కలు తీసేస్తూ ఇట్లా ఒక అలవాటు పడిపోయారు. ఔట్‌బెల్లి కూడా గ్రౌండ్‌లో ఆడడం మానేసి మొక్కలకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మొక్కల్ని ప్రేమించడం ప్రారంభించారు వాళ్ళు. ఎందుకు ఈ రూట్‌లోకొచ్చారని మీరడిగారు కదా! నేను నా జర్నీస్‌లో ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే, పచ్చటి పొలాల నుంచి ఒక సంవత్సరం వెళతాను. ఆ తర్వాత ఒక్కో పొలంలో ఒక్కొక్క అపార్ట్‌మెంట్ వెలుస్తూ ఉంటుంది. అలా నేను 8 ఇయర్స్ ఒక చోట నేను అక్కడ వర్క్ అంటే చేసినప్పుడు గవర్నమెంట్ సహకారం కూడా ఉంటదా మేడం దీనిలో? ఇలా చెప్తాను అది కూడా. ఓకే. ఏమిటంటే అలా నేను భూమిని కోల్పోవడం. మనిషి ఈరోజు భూమిని కోల్పోతున్నాడు. భూమిని కోల్పోవడం అంటే మన తిండి గింజలు కోల్పోవడం, ఒక రైతుని కోల్పోవడం. రైతులు కూడా ఇంకా ఎందుకురా బాబు అని చెప్పి వెనకడుగు వేసి, వాళ్ళు కూడా అలా అంతరించుకుపోతే రేపొద్దున్న మనం ఏం తింటాం? ఇది మనల్ని కబళిస్తున్నటువంటి చాలా పెద్ద సమస్య. మనం నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి సమస్య. కాబట్టి దాని గురించి నేను ఆలోచించినప్పుడు, ఈ పిల్లలందరినీ కల్టివేషన్ వైపు తిప్పినట్లయితే, ఇప్పటికే వాళ్ళకి హ్యాబిచ్యువల్ అయిపోయి నేను రైతునవుతా, నేను సైంటిస్ట్‌నవుతా, ఒక గంటలోనే వంకాయలు కాసే మొక్కని సృష్టిస్తా, ఇలా చెప్తుంటారు నా పిల్లలు. వాడు సృష్టిస్తాడో లేదో తర్వాత సంగతి. ముందైతే వాడి మైండ్‌లో అది పడింది. అలాగే యానివర్సరీ రోజు ఒక రైతుని పిలిచి వారికి సన్మానించడం కూడా నా పిల్లలు నేను చేస్తూ ఉంటాం. ఇవన్నీ నేను వాళ్ళ బుర్రలో నాటడం వల్ల లైఫ్‌లో సగం మంది పిల్లలైనా దాన్ని ఫాలో చేస్తారని, ఆ నమ్మకంతో, ఆ తృప్తితో నేనిదంతా చేస్తూ ఉన్నాననమాట. యెస్. మనం మాట్లాడుకుంటుంటే ఒక చక్కటి పదం వింటున్నాను మేడం. నా స్టూడెంట్స్ అనకుండా నా పిల్లలు అని చెప్తున్నారు. చాలా ఎగ్జాక్ట్‌లీ. బావుంది వినడానికి కూడా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ అంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఆప్యాయత చూపిస్తున్నారో, అదే విధంగా వాళ్ళు అలా నడుచుకుంటున్నారు అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అండ్ మేడం పిల్లల్లో పొదుపు అలవాటు పెరగాలంటే మీరు ఎటువంటి సలహాలిస్తారు? చాలా మంచి ప్రశ్న వేశావురా! పిల్లలకి మల్టీ లెవెల్‌లో వాళ్ళు డెవలప్ కావాలంటే ఒక్క టెక్స్ట్ బుక్ చదవడము, నేర్పించడము సరిపోదు. అసలు విద్య అంటే అదే. అన్ని యాస్పెక్ట్స్‌లోనూ డెవలప్ అవ్వడం లెర్నింగ్. తోట పని లెర్నింగ్. అట్లా కథలు చదవడము లెర్నింగ్. సో, ఇప్పుడు మనము మళ్ళీ మొదటి పాయింట్‌కి వస్తే, పిల్లలు అనేకమైన మార్పులు, స్క్రీన్ టైమ్ ఎక్కువైపోవడము, చేంజెస్ వచ్చేసి మైండ్‌లో వాళ్ళు నో అంటే భరించలేకపోవడము,
లేకపోతే అనుకున్నది సాధించకపోతే డిప్రెస్ అయిపోవడము, అంటే చాలా అబ్నార్మాలిటీస్ చూస్తున్నాం మనం చిల్డ్రన్లో. పేరెంట్స్ దాన్ని ట్యాకిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. సో నాకు అనిపించింది, తల్లిదండ్రులు పిల్లలకి కూర్చొని కథలు చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్ లేవు. నాయనమ్మ తాతయ్యలు ఇంట్లో లేరు, అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్. తల్లి తండ్రి పొట్ట చేత పట్టుకొని, వాళ్ళు తప్పని నేను అనను, వాళ్ళ డైలీ పొట్ట చేత పట్టుకుని కుటుంబం పోషించుకోవడానికి వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతారు, అలిసిపోయి ఇంటికి వస్తారు, వాళ్ళు సీరియల్స్ చూస్తారు, వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి చూస్తున్నారు. పిల్లవాడు వాడి పర్సనల్ డెవలప్ అవ్వాలంటే మనం ఏదైనా చెప్పాలి వీడికి మంచి విషయం అనేది వాళ్ళు అలసిపోవడం వల్ల జరగడం లేదు. సో ఆ బాధ్యత అంతా టీచర్ మీద పడింది ఈరోజు. సో ఈ పొదుపు ఇవన్నీ నేర్పించిన నాడు నిజంగా వాళ్ళ లైఫ్ని చాలా హ్యాపీగా డీల్ చేస్తాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ముందు కథల దగ్గరికి వద్దాం. కథల ద్వారా మనం అన్ని నేర్చుకున్నాం. చందమామ కథలు చదివి నేను రైటర్ను కూడా అయ్యాను. అవును, కథలు ఆ రాయడం విషయం అడుగుదాం అనుకున్నాం. అంటే ఒక టీచర్ గా కాకుండానే అవును. మీరు ఒక రైటర్ గా కూడా అసలు ఎన్ని పుస్తకాలు రాశారు మేడం? ఓకే, ఇది కంప్లీట్ చేసిన తర్వాత పొదుపు అని అన్నావు కదా నువ్వు. కాబట్టి నేను ఏం చేస్తానంటే, కథల మీద ముందు ఇంట్రెస్ట్ కలిగిస్తాను. 1-2 తరగతి పిల్లలు అసలు కూర్చోడానికి ఇష్టపడరు ఒక 3 నెలలు. నేను ఒక మంచి కథ చెప్తా, చిలక కథో ఒక పిల్లి కథో చెబితే వాడికి తెలిసిన ఒక యానిమల్ని చిన్న మాడ్యులేషన్ చిన్న యాక్షన్తో చెప్పినప్పుడు వాడు ఎక్కడున్నా క్లాస్లో కదలకుండా కూర్చుంటాడు. అసలు అట్లా 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 జరిగి నా కాళ్ళ దగ్గరకు వస్తాడు అనమాట. అంటే ఫస్ట్ ఆడియన్గా వినాలి వాడు. ఆ కథకున్న శక్తి అది నా శక్తి కాదు. సో అలా ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత ఎవ్రీ ఇయర్ విజయవాడ గొప్పదనం ఏంటంటే, హ్యూజ్ బుక్స్తో మనకి బుక్ ఫెస్టివల్ జరుగుతుంది. మన సంక్రాంతి పండగ కంటే ముందు పుస్తకాల పండగ అనేది మన విజయవాడ ప్రత్యేకత. అవును. సో నేను ఏ స్కూల్లో ఉన్నా కూడా 1వ తరగతా అది 5వ తరగతా అనేది చూడకుండా ప్రతి వాళ్ళు ఒక పాప డైరీ మెయింటైన్ చేస్తుంది. డబ్బులు మీరే దాచుకోవాలి. స్వయంగా వాళ్ళ చేత కొనిచ్చారని కూడా విన్నాం. నేను స్వయంగా కొనివ్వడం అసలు గొప్ప విషయం కాదు. నువ్వు కూడా కొనిస్తావు, చాలా మంది టీచర్స్ కొనిస్తారు. కానీ ఇక్కడ విషయం అది కాదు. వాళ్ళతో పొదుపు చేయించుకొని వాళ్ళు కురుకురేలు అవి ఇవి తినడానికి 10 రూపాయలు తెచ్చుకుంటే 5 రూపాయలు ఈ బ్యాంక్లో దాయాల్సిందే స్కూల్లో. అప్పుడు చెబుతాను ముందే, ఈ డబ్బులు ఎందుకు దాస్తున్నారు అంటే, ఓన్గా ఒక పుస్తకాన్ని కొనుక్కోవడానికి. ఎన్ని డబ్బులు దాస్తే అన్ని పుస్తకాలు ఆబ్వియస్లీ. సో నేను ఎవ్రీ ఇయర్ వాళ్ళని వ్యయ ప్రయాసాలకు వచ్చి పేరెంట్స్కి పర్మిషన్స్ అడిగి మొత్తం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేస్తా. వాడికి ఇష్టమైన పుస్తకాలు ఎంచుకుంటాడు, అక్కడ వాడి డబ్బులతో కొనుక్కుంటాడు. ఓకే. సో నువ్వు ఎప్పుడైతే నీ డబ్బులతో కొనుక్కున్నావో వస్తువుని నువ్వు ఆబ్వియస్లీ ప్రేమిస్తావు, ఎవరికి ఇవ్వవు, చిరగనివ్వవు, చాలా అపురూపంగా చూసుకుంటాము. సో ఇలా కొనుక్కుంటూ వాళ్ళు స్కూల్ లైబ్రరీలో ఎవ్రీ సాటర్డే పుస్తకాలని ఇస్తారు. చాలా మంచి విషయం మేడం. ఎందుకంటే ఈ వయసులో నుంచే వాళ్ళు అలా ముందుకు వెళ్తున్నారు, బుక్స్ చదువుకుంటూ అలవాటు చేస్తున్నారంటే చాలా మంచి విషయం. ప్రతి కథ ఒక మంచి విషయాన్ని అయితే మనకి ఇస్తుంది. అండ్ అలానే మీరు ఫ్రీ క్యాన్సర్ హెల్త్ చెకప్ క్యాంపులు కూడా నిర్వహించారని తెలిసింది. దాని గురించి ఒకసారి చెప్తాను. వీళ్ళ ఇంట్లో ఒక లైబ్రరీని పెట్టుకున్నారనమాట. ప్రతి పిల్లవాడి ఇంట్లో చిన్న లైబ్రరీ ఉంటుంది. పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ ఎందుకు ఆనందిస్తారంటే, అంటే నేను సక్సెస్ అయ్యానని నీకు చెప్పదలుచుకున్నాను. ఎలా అంటే, స్క్రీన్ టైం తగ్గిపోయింది మేడం. వాళ్ళు అయితే మొక్కల్లో ఉంటున్నారు, మొక్కలకి ఏదో పాదులు చేస్తారు, ఏదో ఇంజనీరింగ్ వర్క్స్ చేస్తారు, ఒక మొక్కకి నీళ్ళు పెడితే అన్ని మొక్కలకి వెళ్ళేలాగా. సో అలాంటి పనుల్లో ఎంగేజ్ అవుతున్నారు అండ్ కథ చదువుకుంటున్నారు, కథలోనే డ్రాయింగ్ చేస్తున్నారు. సో స్క్రీన్ టైం బాగా తగ్గిపోయింది అని వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అన్నమాట. ఎస్ మ్యామ్. ఒక టీచర్గా, ఒక రైటర్గా, ఒక మహిళగా మీరు మహిళలకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఎటువంటి మెసేజ్ ఇస్తారు? తప్పకుండా ఇస్తాను. దానికి ముందు నేను రైటర్గా అన్నారు కాబట్టి రైటర్ జోన్లోకి వస్తాను. ఇప్పుడు నేను ఏదైతే స్కూల్లో పిల్లల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, పెద్దవాళ్ళు పట్టించుకొని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కేవలం బ్లేమ్ చేయడం ఒకటే ఇప్పుడు సమాజం చేస్తుంది. ఆ పిల్లలకి మర్యాద తెలీదు అంటోంది, తర్వాత మరొకటి అంటుంది, మాట లెక్క చేయడం లేదు అంటుంది. ఆ తర్వాత మనం జెండర్ బయాస్ గురించి మాట్లాడుకోవాలి, ఈరోజు సమస్యలుగా బాడీ షేమింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇదంతా మారాలి అన్నప్పుడు నేనేం చేయగలను ఆలోచించినప్పుడు, నేను ఎలాగో కరికులం పిల్లల కోసం ప్రతి పాఠాన్ని ఒక పాటగా కానీ పద్యంగా కానీ నాటికి కానీ చేయడం ఎలాగో నాకు అలవాటు ఉంది. సో నేను పద్యాల సంకలనం మొన్న బుక్ ఫెస్టివల్లోనే నా పిల్లలు ఇందులో ఉన్న పద్యాలన్నీ 70 పద్యాలను జుగల్బందీ చేసి
అంటే వాళ్ళే కూర్చుని వాళ్ళే పద్యాలు పాడతారనమాట, నేను అక్కడ ఉండను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కూడా వాళ్ళ చేతులతోనే చేయించాను. ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి ఇందులో రాశాను. ఏదైతే వాళ్ళు నేర్పించాలనుకుంటున్నానో ఒక క్లాస్ పీకినట్టుగా కాకుండా ఒక పద్యం అనేది చాలా బ్రెయిన్లో వెళ్ళిపోతుంది, వాళ్ళ లైఫ్లో అదొక పార్ట్ అవుతుంది. ఆ మచ్చుకు నేను ఒకటి వినిపిస్తాను, అది రిలేటెడ్ టు ఉమెన్స్ డే కాబట్టి. అన్నలకు చెల్లెళ్ళు రాఖీలు కట్టిరని, అన్నలకు చెల్లెళ్ళు రాఖీలు కట్టిరని, అన్నల అభయములెప్పుడు వెంటరావు, ధీరయ్యై తిరగబడు శక్తి యుక్తులు నేర్చి, మగువ నిలబడవలయు ధరణి పైన. ఇది అన్నయ్య వస్తాడు లేకపోతే ఎవరో పురుషుడు వచ్చి సేవ్ చేయాలనేదే సినిమాలు చెప్తున్నాయి, సీరియల్స్ చెప్తున్నాయి. నీకు నువ్వు ఎట్లా నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటావు అనేది ఎవరూ చెప్పడం లేదు. సో దానికోసం ఈ పద్యం రాశాను. ఇక బాడీ షేమింగ్ గురించి, అది పిల్లలకి బాడీ షేమింగ్ బాగా అలవాటుగా ఉంటుంది. ఆ బండాడు కొట్టాడు, ఈ ఇట్లా మాట్లాడతారు. కొన్ని చోట్ల ఫ్యామిలీలో కూడా ఇట్లాగే మాట్లాడతారు పిల్లల్ని. అది ఎంత హర్ట్ అవుతారో, ఎంత హర్టింగ్గా ఉంటుందో అది వాళ్ళు అబ్జర్వ్ చేయరు. కాబట్టి నేను నా పిల్లలకి నేర్పిస్తాను ఎలా బాడీ షేమింగ్ చేయొద్దురా అని. సో బండవాడివి నీవు, బక్క పిల్లవు నీవు, నల్ల పిల్లవు నీవు, ముద్దు మొగ మనుచును, చెల్లు పడని పోలికలు ఇంకెంత కాలము, విశ్వాసమును గూల్చు చతురులాడుట మాను. అది వాళ్ళకి జోక్ అనుకుంటారు, కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిస్తున్నామని అనుకోరు. విమెన్స్ డే సందర్భంగా నేను ఒక చిన్న పిల్లలతో చేయించబోయేది కూడా చెప్తాను. రంగుల బొమ్మలు చాలిక చాలు, రోదసి యాత్రకు పంపిద్దాం, లక్కా పిడతలు చాలిక చాలు, లోకం గెలిచి రమ్మందాం, అలంకరణలు చాలిక చాలు, చదువు ధైర్యమే తనందం. ఆడపిల్లని చిన్నప్పటి నుంచి అవన్నీ పెట్టుకో, జడిగంటలు వేసుకో, పువ్వులు పెట్టుకో, నువ్వు ఇలా విమెన్ కైండ్ ఉండాలి, నువ్వు కొంచెం సిగ్గుపడాలి, లేకపోతే అందరిని ఎదిరించొద్దు అని చెప్తూ జనరేషన్ ఈరోజు మారింది, నేను కాదనట్లేదు, పల్లెటూరులో ఇంకా ఉంది. కాబట్టి అలంకరణ కాదు పిల్లలకి అందము, చదువు ధైర్యమే తన అందం, మా పాప అందం తన లక్ష్యం, మా ఇంటికి వెలుగు తన విజయం అని ఒక ఫాదర్ టోన్లో నేను ఈ పాట రాశాను. ఇవన్నీ నేను యానివర్సరీలో చేస్తాను అనమాట నా పిల్లలతో. దానివల్ల అప్పుడు ఒక 300 మంది వస్తారా నా యానివర్సరీ చూడడానికి గ్రామాలలో. చాలామందికి ఇది కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. తన పిల్లల టాలెంట్స్ చూడడానికి 5వ తరగతి పిల్లలు 12 పేజీలు బుర్రకథ చెప్పడాన్ని బహుశా నువ్వు ఎక్కడ చూసి ఉండవు, కానీ మా పిల్లలు చేస్తారు. వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే ఆ టాలెంట్స్ నేను లోకాన్ని చూపించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఎస్ మ్యామ్, చాలా బాగా చెప్పారు మ్యామ్. నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం విన్నాము. దానిలో ఒక ఉపాధ్యాయులు అనేది పాత్ర చాలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దానికి మాకు నిదర్శనంగా మీరు కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మా స్టూడియోకి వచ్చారు, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.